హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని డిఎస్సి పర్ఫెక్ట్ షెడ్యూల్ 50 డేస్ లోపు మీరు సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, మరి 50 డేస్‌లో సిలబస్ కంప్లీట్ చేసినటువంటి బెస్ట్ ప్లానింగ్ చెప్తా. మీరు ఆ ప్లానింగ్ ప్రకారం ఫాలో అవ్వండి. మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని తరువాత రివిజన్ చేసుకోవడానికి కూడా మీకు సమయం ఉండేటట్టుగా మీకు ప్లానింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు డిఎస్సి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 4th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. థర్డ్ బ్యాచ్ ఆల్రెడీ మీకు December 17th ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము. సెకండ్ బ్యాచ్ December 26th ఒక స్టార్ట్ చేసాము. మరి థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి January 4th అనగా రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత క్విక్ క్లాసెస్తో పాటు మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. అంటే ఓవరాల్గా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే మా ఆధీనంలోనే ఉంటారు. ఇది ఒక మంచి ప్లానింగ్ ఫ్రెండ్స్. మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత క్విక్ క్లాసెస్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ సమయంలో మీకు క్విక్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. మరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, టైంపాస్ మెసేజ్ చేయొద్దు. మీరు 100% జాయిన్ అయితే జాయిన్ కావాలా వద్దా మీకు తెలుసు కాబట్టి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. కేవలం 1200 రూపీస్ మాత్రమే అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఈ బ్యాచ్కి క్లాసెస్ ఎగ్జామ్స్తో పాటు రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము, క్విక్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా ఉంటుంది. సో ప్రతిదీ మీకు క్షుణ్ణంగా ఈచ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ మీ టార్గెట్ రాబోయే డిఎస్సి అనేటువంటి టార్గెట్ బేస్ చేసుకొని మీకు షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా 50 డేస్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలో మనం ఒక్కసారి చూద్దాము. మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా నేను చెప్పేటువంటి ప్రాసెస్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి మీ ప్రిపరేషన్ వైపు మాత్రము ఫోకస్ చేయండి. సో మీరు ఒక షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్లో మీకు టఫ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఒక షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా షెడ్యూల్ వేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన రివిజన్ పరంగా అయినా కానీ షెడ్యూల్ వేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. మన ప్రాసెస్ అయితే ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇచ్చాం కదా, డే 1 షెడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు బ్యాచ్ స్టార్ట్ కదా, రేపు ఈ షెడ్యూల్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి ఇస్తాము. నెక్స్ట్ డే ఫిఫ్త్ వచ్చేసరికి మీకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కూడా అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు, ఏ క్లాస్ కా క్లాసే, ఏ లెసన్ కా లెసన్, ఏ టాపిక్ ఆ టాపికే. కాబట్టి మీరు క్లియర్గా క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ రాశారు, లేదా మీ దగ్గర బుక్స్ ఉన్నాయి అనుకోండి, బుక్స్ ఫాలో అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే మిస్టేక్స్ తెలుస్తాయి. మిస్టేక్స్ చేసినప్పుడు సరి చేసుకునేటువంటి అవకాశం మీకు తెలుస్తుందన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి. 100% సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, సో ఈ డిఎస్సి టార్గెట్ పెట్టుకోండి. సో మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఒక ప్లానింగ్ వేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను. సో థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషనల్ సైకాలజీలో పెరుగుదల వికాస సూత్రాలను బేస్ చేసుకొని ఇచ్చాను. విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యా చరిత్ర పరంగా ఇచ్చాను. నెక్స్ట్ తెలుగు పరంగా ఛందస్సు ఇచ్చాను. ఈవీఎస్ పరంగా థర్డ్ క్లాస్ మొత్తం ఈవీఎస్ ఇవ్వడం జరిగింది. అదేంటి ఇంగ్లీష్ ఇవ్వలేదు, ట్రై మెథడ్స్ ఇవ్వలేదు, జీకే కరెంట్ అఫైర్స్ ఏమీ ఇవ్వలేదు అని మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, అన్నీ ఒకేసారి సిలబస్లో అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి కవర్ చేయలేం కాబట్టి మీకు విద్యా దృక్పథాలు చాలా తక్కువ సమయంలోనే సిలబస్ అయిపోతుంది. సో విద్యా దృక్పథాలు అయిపోయిన తర్వాత ఏమి యాడ్ చేస్తామంటే ఇంగ్లీష్ యాడ్ చేస్తాం.
ఇంగ్లీష్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత మెథడ్స్ యాడ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయిన తర్వాత మీకు జీకే కరెంట్ అఫైర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఈవీఎస్ తర్వాత కంటిన్యూషన్లో సైన్స్ ఉంటుంది, కంటిన్యూషన్లో సోషల్ ఉంటుంది. ఇలా మొత్తము 50 డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. 100% కంప్లీట్ అవుతుంది. మీరు ఇలా షెడ్యూల్ అయితే వేసుకోండి. సో నెక్స్ట్ డే టు షెడ్యూల్ బేస్ చేసుకొని 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని పియాజే కోల్బర్గ్ ఇచ్చాను, విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని స్వాతంత్రం పూర్వం కమిటీలు అంటే డే 1లో విద్య అంటే ఏంటి, విద్య యొక్క ఆర్టికల్స్ ఏంటి, విద్యా నిర్వచనాలు ఏంటి, ఆ వేద విద్య ఏంటి, బౌద్ధ విద్య ఏంటి, జైన విద్య ఏంటి, ఇస్లాం విద్య ఏంటి, ఆ విద్యకు సంబంధించినటువంటిది డే 1 షెడ్యూల్లో ఇస్తే డే 2 షెడ్యూల్లో స్వాతంత్రం పూర్వం కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇచ్చాము. నెక్స్ట్ తెలుగు అలంకారాలు, నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ డే 3 షెడ్యూల్ పరంగా అబ్జర్వ్ చేస్తే 5th క్లాస్ మ్యాథ్స్ కొంచెం 5th నుంచి డెప్త్గా ఉంటుంది కాబట్టి 1 to 5 లెసన్స్ ఇచ్చాను. 1 to 5 లెసన్స్ అంటే మన ప్రాసెస్ ఏంటి, మీరు డేట్స్ కూడా పైన అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో 4th షెడ్యూల్ ఇస్తే 5th ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 6th ఎగ్జామ్ ఇస్తే 6th షెడ్యూల్ ఇస్తే క్లాసెస్ 7th ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 8th క్లాసెస్ ఇస్తే 9th ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ అప్పుడే రాయాలా, అప్పుడే ఓపెన్ అవుతాయా, తర్వాత ఓపెన్ కావంటే అలా ఏం లేదు. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని నోమ్ చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విద్యా దృక్పథాలలో స్వాతంత్రం అనంతరం కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇచ్చాము. నెక్స్ట్ తెలుగు సందుల పరంగా ఇచ్చాము. ఈవీఎస్ 6 to 10 11th లెసన్స్ అంటే ఇక్కడికి 4th క్లాస్ ఈవీఎస్ అయిపోయింది. నెక్స్ట్ డే 4 వచ్చేసరికి 9th ఎగ్జామ్ ఉంటుంది. 8th షెడ్యూల్ క్లాసెస్, 9th ఎగ్జామ్. నెక్స్ట్ 10th డే 4 క్లాసెస్ ఉంటాయి, 11th ఎగ్జామ్స్ ఉంటాయి. 5th క్లాస్ 6 to 10 లెసన్స్ ఇచ్చాము, అక్కడికి 5th క్లాస్ వరకు మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎరిక్సన్ ఇచ్చాము. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఉపాధ్యాయ సాధికారతను బేస్ చేసుకొని రికార్డులు, రిజిస్టర్లు ఇచ్చాము. నెక్స్ట్ వ్యాకరణాంశాలు క్షుణ్ణంగా అంటే ఒక టాపిక్ సింపుల్గా ఉంటే ఒక టాపిక్ కష్టంగా అలా ఇచ్చామన్నమాట ఆర్డర్లో కూడా. తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఇంకా మొత్తం కంప్లీట్గా ఇచ్చాము. నెక్స్ట్ 5th క్లాస్ని బేస్ చేసుకుని 1 to 4 లెసన్స్ అంటే ఇక్కడ మీకు తెలుగు డెప్త్గా ఇచ్చాము, అదేవిధంగా మ్యాథ్స్ డెప్త్గా ఇచ్చాము. అంటే ఏదో 2 సబ్జెక్టులు డెప్త్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాథ్స్ డెప్త్గా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ సందులు డెప్త్గా ఇచ్చాము, ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి సందులు, విద్యా దృక్పథాలు డెప్త్గా ఇచ్చాము. నెక్స్ట్ డే 2 షెడ్యూల్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు విద్యా దృక్పథాలు డెప్త్గా ఇచ్చాము, 4th క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము. అంటే 2 సబ్జెక్టులు కొంచెం డెప్త్గా ఇస్తూ మిగతా 3 సబ్జెక్టులు కొంచెము సిలబస్ తక్కువ ఇస్తున్నాం అనమాట. అలా ఒక రోజులో ఎంతవరకు అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేయగలరో అలా షెడ్యూల్ ఇచ్చాము. నెక్స్ట్ రోజు మీకు రివిజన్ చేసుకోవాలి. సో ఈ రోజు ఏవైతే ప్రిపేర్ అయ్యారో నెక్స్ట్ రోజు ఒక్కసారి రివిజన్తో పాటు మీరు ఎగ్జామ్స్ రాశారనుకోండి, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి, వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలనేటువంటి ఒక అవగాహన అయితే మీలో ఏర్పడుతుంది. ఇలా మొత్తము డే 1, డే 2, డే 3, డే 4 అలా ఇచ్చాం కదా. ఇలా డే 25 వచ్చేసరికి సిలబస్ అయిపోద్ది. అంటే మనకు డే బై డే కాబట్టి ఇక్కడ డే 4 అయింది అంటే 8 డేస్ అయింది. డే 25 వచ్చేసరికి మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత ఇదే ఫీజులోకి రివిజన్ టెస్ట్ పెడతాము. తర్వాత క్విక్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మిగతా ఇంకా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ అంటే మీలో ఓన్గా ప్రిపేర్ చేసుకునేటువంటి టాలెంట్ కూడా మీకు ఉండాలి కాబట్టి మిగతా షెడ్యూల్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైనా జాయిన్ కావాలి అంటే మాత్రము సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.